హాయ్ ఫ్రెండ్స్, రేపొద్దున మా యశో సాయి పుట్టినరోజు, అందుకనే లడ్డూలు చేశాను. ఒక వీడియో పెడదామని తీశాను ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను 300 గ్రాములు శనగపిండి, 500 గ్రాములు పంచదార తీసుకున్నాను. ఆ క్వాంటిటీకి లడ్డూలు వచ్చినాయి 30. ఇదిగోండి, కేజీ ఆయిల్ తీసుకున్నాను, సరిపోయింది. ఇంకా ఎక్కువైతే నూనె మాత్రం బాగా పడుతుంది. ఇదిగోండి, శనగపిండి ముందే జల్లిచ్చేసేసి కొంచెం లైట్గా తినే సోడా వేసాను ఫ్రెండ్స్. కొంచెమేమో పచ్చకర్పూరం కలర్ కూడా వేసాను, మంచి కలర్ఫుల్గా వస్తుంది పాకంలో. ఇదిగోండి, పాకం రెడీ అయిపోయింది. కొంచెమేమో మిక్సీ పట్టుకున్నాను, కొంచెమేమో విడిగా ఉంచిన బూందీ పలుకులు తగులుతూ ఉంటాయని. ఇదిగోండి, ఈ పాకానికి కేజీ 300 గ్రాములకి కేజీ పంచదార, కొంచెం పచ్చకర్పూరం, యాలకులు, కిస్మిస్, జీడిపప్పు వేసాను. నెయ్యి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. దించిన తర్వాత మంచి టేస్ట్ వచ్చింది బూందీ లడ్డు. మనం ఇంట్లో చేసుకోవచ్చు ఇలా. దీనికి పాకం కూడా ఎక్కువ అవసరం ఉండే పని ఉండదు. ఒక గంట సేపు మనం టైం వెచ్చిస్తే మంచి లడ్డు తయారవుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి బూందీ లడ్డు. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. మన పిల్లలు పుట్టినరోజుకి అలా ఫంక్షన్స్ ఉంటే మనం తయారు చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా చక్కగా వచ్చినాయి ఫ్రెండ్స్. నాకు ఆరిపోయే కొద్దీ బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ లడ్డూలు. కంగారు పడాల్సిన పని కూడా లేదు.